ఇది హరిహర క్షేత్ర ఏ పోయిదే हरिहर क्षेत्र नवद्वीप धाममूल ఇది वाराणसी महावाराणसी वाराणसी काशी काशी को स्पेशलिटी में ఈ సప్త క్షేత్రలో ముక్తి మోక్షదాయిక పూరిలో కాశీ స్పెషల్ భాగవతం సర్వోచ్చ క్షేత్రం కానీ వేరే వేరే మోక్షదాయిక పూరిలో అయోధ్య మథుర మాయా కాశీ కంచి అవంతిక ద్వారావతి तो 7 మోక్షదాయిక పూరిలో కాశీ స్పెషల్ సర్వోత్తమైనకి కానీ కాశీలో ఎలాగైతే శరీర తేదించి బెస్ట్ వైష్ణవ శంకర్ శివుడు తన కర్ణలు హరిసి చెవులు రామ్ నామ్ మంత్ర ఇచ్చేసి మోక్ష ఇచ్చాను వారు ఆ కారణంగా కాశీ స్పెషల్ అందరి మోక్షదాయక పురి కానీ భక్తుడు అక్కడ ఉన్నది మోక్షకి సంభావన అధికము భగవంతుడు తిరేసి విధంగా దయాలు లేదు భక్తుడు చాలా దయావంతుడు భగవంతుడు కంటే భగవంతుడుకు భక్తుడు చాలా దయావంతుడు तो शंकर जी महादेव చాలా దయావంతుడు కాశీలో ఎలాగైతే శరీర తెదించి విశ్వనాథ్ శివుడు తన కర్ణలో ఏవులో రామనామ మంత్ర ఇచ్చేసి మోక్ష ఇచ్చాను వారు ఇక్కడ నవద్వీప్ ధామలు లోపల కాశీధామం ఇది ఒకటి రివర్ ఉన్నది అలకానంద ఇప్పుడు యాక్చువల్లీ ఇది నవద్వీప్ ధామ్కో 9 ఐలాండ్ సాటిలైట్ నుండి ఎప్పుడో చూస్తే ఇప్పుడు ఉన్నది కానీ అప్పుడప్పుడు రివర్ ఎన్క్రోచ్ చేసి హౌస్ నిర్మాణం చేశారు అప్పుడప్పుడు మామిడి తోట చేశారు అప్పుడప్పుడు పాలం భూమి చేశారు ఆ కారణముగా ఇప్పుడు పాసిబుల్ అందరి రివర్కి ఒక రివైవ్ చేశారు తన నవద్వీప్ ధామ్ స్పష్ట రూపముగా చూస్తున్నాడు 9 ఐలాండ్ ఉన్నది 7 ద్వీపము చెప్తున్నాడు ఏమి 9 ద్వీపము తో ఇది పైన నుంచి ఇక్కడ ఒకటి రివర్ ఉన్నది ఈ గోత్రంకు సెపరేట్ చేశారు బయటకనే ఉంది ఈ విధంగా గంగాకు వేరే వేరే ధార అలకానంద భాగీరథి ఈ విధంగా నవద్వీప్ ధామ్కు 9 ఐలాండ్ చేశారు కానీ ఇప్పుడు కొంచెం బిపర్జయ కానీ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఎన్క్రోచ్మెంట్ చేశారు చాలా పాలం భూమి చేశారు తో స్పష్ట రూపముగా చూడాలా పైన నుంచి చూస్తున్నాం तो ఇది గోత్రం ద్వీప్ సేమ్ ఐలాండ్ ఈ గోత్రం ద్వీప్ లోపల ఇది మహావారాణసి అని పిలుస్తాడు మహావారాణసి కానీ శివుడు ఇక్కడ హరిహర రూప ధరించి హాఫ్ విష్ణు హాఫ్ శివ చూసి మన ఇది టెంపుల్ బర్ధమాన్ కింగ్ కో టెంపుల్ ఇది రాజాకు ఓల్డ్ టెంపుల్ చాలా సమయం నుండి ఉన్నది ఈ హరిహర మీన్స్ హరి లేదు కానీ చాలా ప్రియుడు అప్పుడు చాలా ప్రియుడు అభిన్న అని పిలుస్తాడు సేమ్ అని పిలుస్తాడు ఆ కారణముగా శివుడు కృష్ణుడుకు నారాయణకు చాలా ప్రియుడు కారణము హరిహర అని పిలుస్తాడు హరిహర క్షేత్రం ఇక్కడ అలకానంద నిత్యానంద ప్రభు జీవ్ గోస్వామి ప్రభు శ్రీవాస్ పండిత్ అది పరిక్రమ చేశారు ఇది పరిక్రమ శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వర్ణించేశారు బెంగాలీ పోయాల్లో ఆ కారణముగా నేను ట్రాన్స్లేషన్ చెప్తున్నాడు మందాకిని నది యొక్క పెరిఫెరీ వచ్చింది ఇక్కడ వస్తుంది సువర్ణ విహార్ నుంచి మందాకిని ఇది అలకానందకు ఈస్టర్న్ పూర్వ తటలో అలకానంద రివర్కు పూర్వ తటలో హరిహర క్షేత్ర గండకి తటలు ఇక్కడ గండకి ఉన్నది ఒకటి గండకి నది ఈ అలకానందకు పశ్చిమ సైడ్ వెస్ట్ సైడ్లో కాశీ ఇక్కడ శైవ శాక్తుడు ముకుతికి సేవ చేస్తున్నాడు ముకుతి దాసి కానీ ఇప్పుడు ధుర్జటి దేవుడు పీనాక పాణి ఇక్కడ త్రిశూల్ పాణి లేదు త్రిశూల్ ఉన్నది కానీ వేరే వేరే స్థానము శివుడు వేరే వేరే అస్త్ర ధరించి ఇక్కడ పీనాక పాణి పినాకధర और నిత్య నిరంతర గౌరనాం కీర్తన చేసి నిత్య నవద్వీప్లో మహావారాణసి హరిహర క్షేత్రంలో శివుడు నిత్య
గౌరాంగ గౌరాంగ నామ కీర్తన చేసి నృత్య చేస్తున్నాడు. ఈ అందరికీ గౌరాంగ చరణులు భక్తి ఇచ్చాను వారు. మహావారణసి ఎందుకు చెప్తున్నాడు? కాశీ ఓకే, అభిన్న కాశీ చెప్తున్నాడు, కానీ 1,000 1000 ఇయర్ కాశీ నివసి ఇవి జ్ఞాన్ ద్వారా ముక్తి ప్రాప్తిస్తుంది. ఇక్కడ భక్తుడుకు ముక్తికో పర్వాలేదు, కాశీలో ముక్తి చాలా ముఖ్యమైన, గౌరధామలో ముక్తికో ఎలాగైతే ఇష్టం లేదు. ముక్తి ఎందుకు? అప్పుడు భగవంతుడు మళ్ళా జన్మ ఇచ్చారు, నో ప్రాబ్లం, కానీ భక్తి హృదయం ఉన్నది, ఆనందం. ముక్తికో వైష్ణవ భక్తుడు కీక్ చేస్తున్నాడు. ఇక్కడ గౌరధామలో ముక్తిక ముఖ్యమైన లేదు. ఆ కారణముగా వారణాసి కంటే ఎక్కువ మహిమ. ఎలాగైతే జీవుడు ఇక్కడ చనిపోయిస్తుంది, మహాదేవుడు తన చెబులో తన చెబులో గౌరు నామ్ ఇచ్చేసి ఉద్ధార చేస్తున్నాడు. నిత్యానంద ప్రభు నృత్య చేస్తున్నాడు, మహాప్రభు నృత్య చేస్తున్నాడు. యాక్చువల్ పరిక్రమ ముందుగా ఈ విధంగా లేదు. యాక్చువల్ పరిక్రమ నవదీప్ ధామ్ ధరించి అంతర్దీప్ నుంచి సీమంత దీప్ నిన్న పోయి సీమంత దీప్ శ్రీధర్ అంగం చూసి జగన్నాథ్ టెంపుల్ అక్కడ ఈ విధంగా క్రౌమ్ చేసి అక్కడ జగన్నాథ్ టెంపుల్ నుంచి పాలంభూమిలో ఇది రివర్ క్రాస్ చేసి ఈ సైడ్ వచ్చాను. ఆ సైడ్ అక్కడ నుండి వచ్చేసి గౌతమ్ దీప్కి మీరు నివసించాను. ఆ టైం ఇది కమ్ ఈ నెక్స్ట్ డే ఈ విధంగా టోటల్ నవద్వీప్ దక్షిణ సైడ్లో పెట్టేసి పరిక్రమ. కానీ ఈ విధంగా చాలా కష్టము, కానీ పాలంభూమిలో రోడ్ లేదు, ఎలాగైతే ఏమి చేయాలి. ఆ కారణముగా అందరి ఒకే దీపాలు పోయి రోడ్ ద్వారా అక్కడ మహిమ కీర్తన చేస్తున్నాను. ఇక్కడ మహావారణాసి మహాదేవ్కు స్థానము. ఇక్కడ మహాదేవ్ హరిహర రూప ధరించి అభిన్న కృష్ణ రూప ధరించి, కానీ చాలా దగ్గర కారణముగా కృష్ణముక్తి ఇచ్చాను వారు, శివుడు ముక్తి ఇచ్చాను వారు. శివుడు కేవలము కన్నుల అయిలో మంత్ర ఉచ్చారి గౌరు మంత్ర ఇచ్చేసి ముక్తి ఇచ్చాను వారు. మహాదేవ్ కీ జై, హరిహర్ మహారాజ్ కీ జై. కీర్తన చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna. Hare Krishna Krishna
నుంచి మేము ఇప్పుడు సువర్ణ విహార్ సత్యజుగ రాజా సువర్ణ సేన్ తన స్థానము వెళ్తున్నాము we shall go బహువచనం వెళ్తున్నాను సింగిల్ ఈ వెళ్తున్నాము ప్లూరల్ నెంబర్ మేము వెళ్తున్నాము